బంగారు తల్లులాగా మీలాగా ఒక డార్ఫ్ సిస్టర్ ఉంది. డార్ఫ్ సిస్టర్తో నేను సుమారు 60 సంవత్సరాలు నేను మా కుటుంబంలో ప్రయాణం చేశాను. నాకు దివ్యాంగులన్నా డిజేబుల్డ్ పర్సన్స్ అన్నా ప్రాణుల కన్నా మిన్న. ఈరోజు మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, నేను ఏ పదవిలో ఉన్నా, నాకు ఏ అవకాశం వచ్చినా మీలాంటి తల్లులకి, మీలాంటి పిల్లలకి సహాయం చేసే భాగ్యం రావాలని నేను ఆ సూర్య భగవానుని, నేను కొలిచే దేవుడు సూర్య భగవాను, ఆ సూర్య భగవానుని నేను వేడుకుంటున్నాను. ఒక్క మాట ఈ యొక్క డిజేబుల్డ్ పర్సన్స్ గురించి చెప్పాలి. దేవుడు వారికి డిజేబుల్నెస్ ఇచ్చినా మెంటల్గా వారికి ఉన్నటువంటి ఎంతో శక్తి, అందుకే బోర్డు మీద కూడా శక్తి రాయటం చాలా అప్రోప్రియేట్. చాలా వారికి ఎన్నో దేవుడికి ఇచ్చినటువంటి ఒరిజినల్ టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ని మనం నైపుణ్యాన్ని ప్రభుత్వం కానీ సమాజం కానీ వాటిని బయటకు తీసి వారికి కానీ తోడ్పాటుని ఇచ్చినట్లయితే వారు మిగతా వారి కన్నా ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించగల శక్తివంతులని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మిగతా అనేక ఫిలాంథ్రపిస్టులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. నేను ఈ సందర్భంగా చిన్న మనవి చేస్తున్నాను. కోట్ల రూపాయలు మీరు దాన ధర్మాలు ఉపయోగపడని దానికి దాన ధర్మాలు చేస్తారు. ఈ సమాజంలో ఉపయోగపడేటువంటి ఇలాంటి తల్లులు, ఇలాంటి బాబులకి ఎవరైనా సహాయం చేసినట్లయితే వారికి ఖచ్చితంగా వీరి కుటుంబాలతో పాటు భగవంతుడు వారికి ఖచ్చితంగా పుణ్యాన్ని ఏర్పాటు చేస్తాడనడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీకు కావాల్సినటువంటి టాలెంట్ని బయటకు తీయడానికి అనేక మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ టాలెంటెడ్ స్కూల్స్ కానీ లేకపోతే ఇంకా వారికి కావాల్సినటువంటి ఫీల్డ్స్ లో డాన్స్ వేసేటువంటి చక్కటి తల్లులు ఉంటారు. అలాగే ఇంకా వారు ఎన్నో నైపుణ్యాలు నేర్చుకుని అద్భుతంగా ప్రదర్శించేటువంటి శక్తివంతులు ఉంటారు. వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వాలన్నీ కూడా ముందుకొచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక పేదవాళ్ళ ప్రతినిధిగా నేను మీ అందరికీ కూడా ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. మరి ఈ రోజున ఇలాంటి ముగింపు ఉత్సవానికి కూడా అధికారులు అందరూ రావాలి. సండే అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వారి యొక్క పర్సనల్ మరి ఎంజాయ్మెంట్స్ కి వారు ప్రయాణించి వారు ఇచ్చినట్టు కనబడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వారందరూ వచ్చి ఇలాంటి తన చక్కటి తల్లుల్ని, ఇలాంటి బాబులను దీవించేటువంటి గొప్ప అవకాశాన్ని వారు మిస్ అవుతున్నారు. కాబట్టి నేను
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి అకేషన్స్, ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి చక్కటి వేదికలు ఇంకా మరిన్ని ఎక్కువగా చేసి వారి టాలెంట్ బయటకు తీసుకొచ్చి ఇంకా మరిన్ని వారికి ఉద్యోగ అవకాశాల్లో కూడా ఎక్కువ శాతం కల్పించి నాకు ఎంత సంతోషం అంటే ఎంతో మంది బ్లైండ్ ఉన్నటువంటి ఒక ఒక వ్యక్తులు ఐఏఎస్ లో కూడా సెలెక్ట్ అవుతున్నారు. అలాగే ఇంకా అనేక గవర్నమెంట్ సర్వీసెస్ లో క్లాస్ 1 ఆఫీసర్స్ గా సెలెక్ట్ అవుతున్నారు. వారి యొక్క పరిపాలన దక్షత చూస్తే నాకు ఎంతో ఆనందమే కాదు, నిజంగా ఒళ్ళు పరవశించిపోతుంది. కాబట్టి ఆ భగవంతుడు నిజంగా వీళ్ళందరికీ కూడా నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలగజేసి వచ్చేటువంటి సంవత్సరాల్లో ఇంకా వారు మరింత శక్తివంతులుగా తయారవ్వాలని ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి అధికారులందరినీ నేను వేడుకుంటూ చక్కగా ఇంకా మళ్ళీ వచ్చేటువంటి రోజుల్లో ఏ ఫంక్షన్ జరిగినా నారాయణ వాళ్ళని తప్పనిసరిగా ఆహ్వానించవలసిందిగా వీళ్ళందరూ కూడా వేడుకుంటూ ఈ చక్కని అవకాశం నాకు కలిగినందుకు ప్రతి ఒక్కరికి, అధికారులకి, ఈ తల్లులకి, బిడ్డలకి, ఈ బంగారు బాబులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.